నేను మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చిన. ఎందుకు? నేను మొన్న ఈ మధ్యలో అమెజాన్ లో ఈ బ్లోవర్ బుక్ చేసిన. అది నాకెందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఇది నాన్ సెన్స్ ఛానల్ కాబట్టి. అది నాన్ సెన్స్. సో మనం ఈ వీడియోలోకి పోయే ముందు మీకు ఒక మంచి యాప్ గురించి చెప్పాలి. ఆ యాప్ పేరు ఏంటంటే మళ్ళొచ్చింది. ఈ యాప్లో మీరు ఏం చేస్తారంటే రకరకాల గేమ్స్ ఉంటాయి. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఐపీఎల్ ఏవి ఉంటాయి. ఆ గేమ్స్ అన్నీ ఎవరెవరో ఆడుతుంటారు, మనకు సంబంధం లేదు. వాళ్ళు ఆడుతుంటే వీళ్ళు గెలుస్తారు, వీళ్ళు గెలవరని మనం బెట్టింగ్ వేయాలన్నమాట. ఈ బెట్టింగ్ సంస్కృతిని పెంచి పోషించడమే మా ఇన్ఫ్లుయెన్సర్స్ బాధ్యత అనమాట. అందుకే మేము ఇలాంటి ప్రమోట్ చేస్తూ ఉంటాం. సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు కింద డిస్క్రిప్షన్లో లింకులు ఉంటాయి కదా, ఆ లింక్ తోటి ఇన్స్టాల్ చేసుకొని ఈ మా ప్రోమో కోడ్ ఏదో ఒకటి ఇస్తారు. ఆ ప్రోమో కోడ్తో వాడుకున్నారనుకో మీరు నష్టపోతారు. ఒకవేళ మీరు బెట్టింగ్ చేసి దానిలో పోతే మాకు మాత్రం వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి మేము బాగుపడతాం. సో ఇన్ఫ్లుయెన్సర్లు అయినందుకు, మమ్మల్ని ఇన్ఫ్లుయెన్సర్ చేసినందుకు మీరు అనుభవించాల్సిన శిక్ష ఇది. అనుభవించండి, ఇన్స్టాల్ చేసుకోండి. అయితే ఈ బ్లోవర్ని అన్బాక్స్ చేసి చూపిద్దాం అనుకున్నాను నేను. కాకపోతే ఆల్రెడీ అన్బాక్స్ అయిపోయింది, బాక్స్ ఓపెన్ చేసి ఉంది. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత అన్బాక్సింగ్ ఎట్లా అవుతుంది అని అనుకుంటే మనకు ఆగదు కదా. వచ్చిన వెంటనే ఓపెన్ చేసి చూసిన యాక్చువల్గా. కానీ ఓపెన్ చేసి చూసిన తర్వాత మళ్ళీ పెడదాం వీడియో కోసం ఇట్లా పెడదాం అనుకున్నా కానీ ఇది ఉండడం వల్ల ఇది వాడకలేదు. నాకు ఒక ప్రాబ్లం ఉన్నది, ఏదన్నా బాక్స్ ఓపెన్ చేస్తే అన్నీ ఓపెన్ చేస్తాను, మళ్ళీ పెట్టినప్పుడు యాక్టివ్ పెట్టరాదు నాకు. మీకు కూడా అట్లా ప్రాబ్లం ఉందో చెప్పండి, కింద కమెంట్ రాయండి. ఇదే అన్బాక్సింగ్. అన్బాక్స్ చేసేసిన ట్వాయింగ్ అన్బాక్స్ అయిపోయింది. సో దీంట్లో ఫస్ట్ మనకి ఏం కనిపించిందంటే ఇది ఫస్ట్ లేదు, కింద ఉండే ఏ వారంటీ కార్డు, ప్రోడక్ట్ వారంటీ కార్డు అవన్నీ ఉన్నాయి. ఇది మన బ్లోవర్కి పెట్టేది. ఇది ఒక బ్యాగ్. ఈ బ్యాగ్ ఎందుకు ఉందంటే ఇది రెండు రకాలుగా పనిచేస్తుంది. బ్లోవరు ప్లస్ అంటే ఊదుతుంది, పీల్చుకుంటుంది. మనకు డస్ట్ అంతా పీల్చుకున్న డస్ట్ అంతా దీనిలో కలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ పీల్చుకునే కండిషన్లో దీన్ని వాడతా అనుకుంటే, లేదు ఊదే కండిషన్లో వాడతా అనుకుంటే ఇది వాడవచ్చు. ఇంత ఘోరంగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేవచ్చు. బట్ స్టిల్ మనం ఇట్లనే ఎక్స్ప్లెయిన్ చేయాలి, మన నాన్ సెన్స్ కాబట్టి. ఇది ఒకటి ఉన్నది. ఇది ఎందుకున్నది చూద్దాం, మనకు తెలియదు. నెక్స్ట్ యాక్చువల్ మిషన్ ఇది ఎందుకు కొన్నా అంటే నేను చెప్తా. నా కంప్యూటర్ CPU ఉంటుంది కదా, CPU చూడదామని మొన్న ఒకసారి ఓపెన్ చేస్తే మొత్తం ఇంత దుమ్ము పట్టి ఉన్నది ఘోరంగా. ఆ క్లాత్తో క్లీన్ చేద్దామంటే ఎంత క్లీన్ చేసినా కూడా అది అయితే లేదు, ప్రాపర్గా లోపలికి పోతలేదు. సో ఈ బ్లోవర్ పెట్టి ఊదితే మొత్తం క్లీన్ అవుతుంది డస్ట్ అంతా అన్న ఇంటెన్షన్ తోటి ఈ బ్లోవర్ కొన్నా. బేసిక్గా నేను CPU క్లీన్ చేస్తా అనే ఒకే ఒక ఉద్దేశంతో తీసుకున్నా. ఇంకా దేనికన్నా వాడుకోవచ్చు, చిన్న డస్ట్ ఎక్కడ ఉంటే ఊదడానికి. సో ఇది ఇట్లా పనిచేస్తుంది. ఈ ప్లగ్ మనం రెగ్యులర్ దాంట్లో పెట్టేస్తాము. అంటే ఈ ప్లగ్ చూసి ప్లగ్లో పెడతానని తెలియదా, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే అలా ఉంటుంది మరి. సో ఇది రెగ్యులర్ ప్లగ్, మనం దాంట్లో పెట్టేస్తాము. అంటే ఇది మీకు తెలుసు కానీ అయినా కూడా చెప్పాలి, ఎందుకంటే అన్బాక్సింగ్ వీడియోలో అట్లా చెప్పాలి. అండ్ ఇంకొకటి అన్బాక్సింగ్ వీడియోలో అయితే అనే పదం వాడాలి, నాకు వస్తలేదు నోటికి. మళ్ళీ ఫస్ట్ చెప్తాను లేకపోతే. ఓకే ఫ్రెండ్స్, అయితే నేనైతే అమెజాన్లో అయితే ఇదైతే తీసుకున్నాను. దీన్నైతే ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసి అయితే మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది మరీ ఆక్వర్డ్ ఉన్నది. సో ఇట్లా మాట్లాడతారు మామూలుగా అన్బాక్సింగ్లో, నాకు అట్లా అయితే అనుభూతి కాదు. ఇది ఉంది కదా, దీన్ని ఇక్కడ తొడిగిన తర్వాత ఈ ప్లగ్లో పెట్టి 1 2 3 4 5 స్పీడ్ 5 వరకు ఉంది స్పీడ్ ఫ్యాన్ది పెట్టేసి దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తే బొయ్యమని ఊతుంది. మొత్తం దుమ్మంతా ఊది పడేస్తుంది. ఈ ఫ్యాన్ ఉంది కదా, ఇది ఇట్లా తిరుగుతూ ఉంటే గాలి ఇటు పోయి ఊదుతుంది. సో ఇక్కడ నుంచి పీల్చుకుంటుంది. మనం గాలి ఊదాలంటే పీల్చుకుంటుంది కదా, ఆ సంచి అందుకే ఇచ్చిన అన్నట్టు. సంచి తీసుకొని దీనికి తలిగేయద్దు, సంచి తప్పు చేస్తున్నాం. ఏం పీల్చుకుంటుంది, ఇక్కడ నుంచి పీల్చుకుంటుంది కాబట్టి ఊదాలన్నప్పుడు ఇలా గంట కొట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే ఇలా అన్నట్టు. ఊదాలన్నప్పుడు ఇట్లా, పీల్చుకోవాలన్నప్పుడు దీన్ని తీసి దీనికి పెట్టి ఈ సంచిని ఇటు పెట్టాలి. అది ఏం ఉంది కానీ వాడడం అంతే బేసికల్గా. ఇటు పెట్టి ఇప్పుడు దీన్ని ఆన్ చేస్తే ఇటు నుంచి పీల్చుకుంటుంది కాబట్టి పీల్చుకున్న చెత్త దుమ్ము అంత వచ్చి దీనిలోంచి తిరిగి ఈ సంచిలోకి వస్తుంది. సంచిలోకి దుమ్ము అంత వచ్చిన తర్వాత ఈ సంచిని తీసి బయట వారేసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవాలి. ఇది ఎందుకు ఇచ్చి నాకు అర్థం కాలేదు, మీకు తెలిస్తే మీరు చెప్పండి. నాకు ఇది అర్థం కాలేదు, దీని వాడకం ఎందుకు. నా CPUకి అయితే అక్కర్లేదు ఓవర్ యాక్షన్. ఇట్లా పోయి ఎందుకు డైరెక్ట్ పోవచ్చు. అది ఇట్లా పెడితే ఇట్లా పోతుంది. ఒకవేళ ఇట్లా పెడితే ఇటు పోతుంది. ఇటు పోవాలనుకున్నప్పుడు ఇది పెట్టాలనుకుంటే ఇట్లా పెట్టవచ్చు కదా దానికి. చెప్పండి మీరు, నాకు అర్థమవుతలేదు. ఇది ఎందుకు ఇచ్చింది. ఇప్పుడు మీకు క్వశ్చన్, ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఇది క్వశ్చన్, ఇది ఎందుకు ఇచ్చింది. అండ్ CPU కూడా క్లీన్ చేయాలి. పెట్టి క్లీన్ చేసే వీడియో తీయాలన్నా లేకపోతే అవసరం లేదని నాకు అర్థమవుతలేదు. మళ్ళీ దానికి సపరేట్ వీడియో అవసరం. దీంట్లోనే CPU ఇక్కడ పెట్టి ఆన్ చేసి క్లీన్ చేసినంత చూపిస్తే అయిపోతుంది అనుకుంటున్నా. సో ఎట్లా వీలైతే అట్లా చేస్తా. ఇలాంటి మరిన్ని నాన్ సెన్సికల్
అసలు సెన్స్ లేని లేదా అప్పుడప్పుడు సెన్స్ ఉన్న వీడియోస్ కోసం నాన్ సెన్స్ని సబ్స్క్రైబ్ చేయండి. నాన్ సెన్స్లో కూడా ఇట్లాంటి నాన్ సెన్స్ కంటెంట్ వస్తూ ఉంటుంది, చూస్తూ ఉండండి. కమెంట్లు చేయండి దీని గురించి ఇంకేమనిపించింది. అండ్ ఇంకొకటి కూడా ఉన్న ఐటమ్, దాన్ని కూడా అన్బాక్సింగ్ చేస్తా. అది కూడా ఇట్లే ఉంటుంది. అసలు ఇంకొకటి కాదు, ఏది కొన్నా అన్బాక్స్ చేయొచ్చు మనం నాన్ సెన్స్లో. ఏది కొన్నా చూపించచ్చు, ఈవెన్ టూత్ బ్రష్ కొన్నా చూపించచ్చు. ఏమంటారు? ఓకే, టేక్ కేర్ గైస్, బాయ్. కమెంట్, లైక్ మర్చిపోకండి. బాయ్. ఓ మై ముక్కుకి ఏదైనా కట్టుకోవాలి.